హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఫోటోలను పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలొస్తాయని, ఆనందం, శాంతి లభిస్తాయని నమ్ముతారు. ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించేటప్పుడు కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలి. లేకపోతే అది ఇంట్లో సమస్యలు ఏర్పడవచ్చు. ఇంట్లో కృష్ణ విగ్రహాలను ఉంచేటప్పుడు ముఖ్యంగా శ్రద్ధ వహించాల్సిన విషయం ఏంటంటే విరిగిపోయినా లేదా పగుళ్లు ఉన్నాయా అనేది. అలాంటి విగ్రహాలను మీ ఇంట్లో ఉంచుకోకండి. విరిగిన శ్రీకృష్ణుని విగ్రహం కాదు, ఏ విగ్రహమైనా సరే ఇంట్లో పెట్టుకోవద్దు. ఇలా దేవుళ్ల ఫోటోలు విరిగిపోతే వాటిని వెంటనే ఇంట్లో నుంచి తీసేయాలి. విగ్రహాలు, చిత్రాలను ఎల్లప్పుడూ దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచాలి. వాటిపై దుమ్ము పట్టకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కృష్ణుడి విగ్రహాన్ని ఉంచడానికి ఒక నిర్దిష్ట దిశ ఉంది. తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖంగా ఉంచండి. తూర్పు వైపు ముఖం పెట్టడం ఉత్తమ మార్గం. ఇంట్లో ఈశాన్య మూలలో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచడం ఉత్తమం. ఇంటి ఈశాన్య మూలలో స్థలం ఉంటే కృష్ణుడి విగ్రహాన్ని అక్కడ ఉంచడం మంచిది. పూజా గదిలో ఇంట్లో ఈశాన్య మూలలో ఉంటే దాన్ని అక్కడ ఉంచడం వల్ల ఎక్కువ సుఖ సంతోషాలతో పాటు ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. కృష్ణుడి విగ్రహాన్ని పూజా గదిలో ఉంచినట్లయితే హాల్లో కూడా కృష్ణుడి విగ్రహాన్ని ఉంచవచ్చు. అయితే పూజా గది ఉత్తమమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో కృష్ణుడి విగ్రహాన్ని, చిత్రపటాలను ఉంచవద్దు. పశ్చిమ దిశ కూడా అంత మంచిది కాదు. కృష్ణుడి విగ్రహాన్ని బెడ్రూమ్, వంటగదిలో ఉంచకూడదు. ఇలా చాలా ఇళ్లలో అందం కోసం దీన్ని బెడ్రూమ్ లో ఉంచుతారు. అయితే పొరపాటున కూడా కృష్ణుడి విగ్రహాన్ని బెడ్రూమ్ లో ఉంచకూడదు.